హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి సిరియాకు మామిడికాయ కాంబినేషన్తో పుల్లకూరని ఎలా చేయాలో చూద్దాం. ఈ సిరియాకు మామిడికాయ కాంబినేషన్తో పుల్లకూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సిరియాకుని ఇలా చేసుకుంటే సంగట్లకు కానీ వైట్ అన్నంలోకి కానీ పొరోటాస్కి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సిరియాకు మామిడికాయ కాంబినేషన్ పుల్లకూరని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే ఒక 10 పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 కట్టలు సిరియాకు తీసుకొని క్లీన్గా కట్ చేసుకొని క్లీన్గా కడిగి ఒక పాత్రలోకి తీసుకోండి. పాత్రలోకి తీసుకున్నాక మామిడికాయ ముక్కలు వేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలానే పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే 6 వెల్లుల్లిపాయలు పై పొట్టు తీసుకొని వేసుకోండి. అన్నీ వేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఇట్లాగా ఒక పొంగు వచ్చాక బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి, అసలు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము, ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. అందుకని మీరు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, సగం ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అలానే తగినంత కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకున్నాక ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. ఆకుకూరని మెత్తగా మెదుపుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి వేరే పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటాన వేగాక ఒక చిన్ని ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఆకుకూరను వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆపేసుకొని మిక్స్ చేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ టేస్టీగా సిరియాకు మామిడికాయ కాంబినేషన్ పుల్లకూర రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.